స్పోర్ట్స్ కార్ లో వెళ్తున్న ఫీలింగ్ లేదా భయ్యా? నాకైతే క్రాష్ అయితే ఫ్లైట్ లో కూర్చున్నట్టు బ్రో. ఏదైనా మంచి కార్ తీసుకురావచ్చు కదా. వాట్ ఇస్ బై బస్? మరి కార్ ని ఎవరైనా కిడ్నాప్ చేస్తే? కార్ ని కూడా కిడ్నాప్ చేస్తారా? ఇక్కడ కారే కాదు భయ్యా, కారు టైర్ లో ఉన్న గాలిని కూడా కిడ్నాప్ చేసేస్తారు. వెల్కమ్ టు బిహార్, వెల్కమ్ టు బిహార్, వెల్కమ్ టు బిహార్. yes. ఓ మై గాడ్. దేవుడే. మరి నువ్వెప్పుడు కిడ్నాప్ అవ్వలేదా? 100 సార్లు ఒంటరిగా వెళ్ళా, నా వెంట్రుకు కూడా పేకలేకపోయారు. ఇది నా ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు బ్రదర్, ఆల్ టైమ్ రికార్డ్. యు రియల్లీ లక్కీ బ్రో. పదే బ్రో బ్రో అనకు భయ్యా, బ్రా అన్నట్లు అసహ్యంగా వినపడుతుంది. అక్షయ్ కుమార్, వన్ అండ్ ఓన్లీ ఇన్ ద బిహార్. అమెరికాలో ఎంత ఫ్రెండ్ అయినా కానీ అవసరం ఉన్నప్పుడు ఒక్క పూట కూడా సెలవు పెట్టాడు. అలాంటిది నువ్వు నీకోసం అన్ని పనులు మానుకొని వచ్చాను తెలుసా? రియల్లీ? యా. కానీ మా డాడ్ నీకు పెద్ద పని పాట లేదన్నాడే. అంటే మీ మా డాడ్ చెప్పారంట, ఆయన నాకు చెప్పారు. మా డాడీకి పెద్ద పీకే పని లేదులే, ఇద్దరు ఖాళీగానే తిరుగుతుంటాం. అందుకే నేనన్నా అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుదామని 2 years గా ట్రై చేస్తున్నా. వీసా రిజెక్ట్ అయింది. బట్ వై? ఫస్ట్ టైం స్టూడెంట్ గా వెళ్దాం అనుకున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? స్టడీ. ముందు నువ్వు స్టడీగా ఉండు. ఏం చదువుకోవడానికి వెళ్తున్నావు? టెల్ మీ. బస్ టెక్నాలజీ. ఇక్కడ బయోటెక్నాలజీ అని రాసావు. అదే కదా పెద్ద ఆయన నేను చెప్పింది. ఏ యూనివర్సిటీ? అది నోరు తిరగదే. మస్కట్ యూనివర్సిటీ, మరిచె టెక్కేషన్ యూనివర్సిటీ. కమ్ ఆన్ మ్యాన్, టెల్ మీ. మసాజ్ సెట్టింగ్ యూనివర్సిటీ. మసాజ్ సెట్టింగ్ యూనివర్సిటీనా? యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇడియట్. యు ఆర్ రిజెక్టెడ్. వై పెద్దనా? You're funny. I'm sorry. But నెక్స్ట్ టైం ఏదైనా టూరిస్ట్ వీసా అప్లై చేసి ఉండొచ్చు కదా. అది కూడా ట్రై చేశా. ఏమైంది? ఆర్ యు గోయింగ్ యాజ్ ఎ టూరిస్ట్? ఎస్. వీసా ఇస్తే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతా. అమెరికాలో ఏం చూడ్డానికి వెళ్తున్నావు? ఐఫిల్ టవర్ చూస్తాం, పిరమిడ్ చూస్తాం. వాట్? అంతేకాదు పెద్ద ఆయన, న్యూయార్క్ లో ఉన్న జీసస్ స్టాచ్యూ కూడా చూస్తాం. జీసస్? యా. ఒక చేత్తో బైబిల్, ఇంకో చేత్తో కాగడ, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకుని తాగా సముద్రం మధ్యలో నిల్చోంటాడే ఆ జీసస్. యు మీన్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ? ఎస్, జీసస్ స్టాచ్యూ. యా. ఇడియట్. యు ఆర్ రిజెక్టెడ్. యో పెద్దయినా గుద్దతో. ఓ అయితే 2 సార్లు వీసా రిజెక్ట్ అయిందన్నమాట. కాదు, 3 సార్లు. మళ్ళీనా? బట్ హౌ? గురు శంకర్ అయ్యర్ ఆమాంగా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. టీవీలో చూసుంటారు. తమన్ ట్రూప్ లో ఫ్లూట్ ఊతుంటాను. ఫ్లూట్ ఊదుతూ ఉంటారా? ఒక్కసారి ఊదండి. అయ్యో, ఫ్లూట్ ఫ్లాట్ లో పెట్టొచ్చానే. మీ సుడి బాగుంది, నా దగ్గర సీడీ ఉంది. దీని నిండా నా ఊదిలే. ఇంటికెళ్ళి ఒక పెగ్గేసి వినండి. స్నేక్ డాన్స్ చేస్తారు, స్నేక్ డాన్స్. ఎక్కడ ఊదారు? ఎప్పుడు ఊదారు? నేను రెహమాన్ గారికి ఊదాను, మణిశర్మ గారికి ఊదాను, లేటెస్ట్ దేవిశ్రీకి కూడా ఊదాను. దాని నిండా వాళ్ళ బాధుడు నా ఊదిలే. వినండి. అక్కర్లేదు. అయితే గుద్దండి. 1 minute. ఆది తాళం శుద్ధ హిందోళం. ఇదేగా మీరు ఊదేది? ఇదిగో పెద్దాయనా, ఏంది దీనమ్మ బడవ ఇంత పొడుగుంది? ఇది ఫ్లూటా మంజీరా పైపా? అంతే ఉంటుంది. మీరు ఊదండి. దొరికిపోతానేమో. నా వాయిస్ బాగలేదు. బాగలేంది నీ వాయిస్ కాదురా, నీ టైం బాగలేదు. యో పెద్దాయనా, యు ఆర్ రిజెక్టెడ్. ఐఎమ్ సారీ బ్రో, సారీ. నాకు నీ సానుభూతి అవసరం లేదు, నీ స్పాన్సర్షిప్ ఇస్తే చాలు. స్పాన్సర్షిప్? అదే, అమెరికన్ సిటిజన్ ఎవరైనా స్పాన్సర్షిప్ చేస్తే ఈ క్వశ్చన్లు ఇంటర్వ్యూలు ఏవి లేకుండానే మనకు వీసా వస్తున్నట్టుగా. ఇజ్ ఇట్? యా. అయితే నా వర్క్ అయిన వెంటనే నేను అమెరికా తిరిగి వెళ్ళిన తర్వాత I'll sponsor you, bro. ఇంకా నీ పని నాకు వదిలే. కాకపోతే శంకరాభరణం ప్యాలెస్ మూసేసి 5 సంవత్సరాలు లేదు కాబట్టి అంతా పాడుపడిపోయి లోపలంతా బూజు బట్టి పావురాలు తిరుగుతూ గబ్బిలాలు ఎగురుతూ పిట్టల రెట్టలతో పిచ్చుకోగోళ్లతో పిచ్చిగా తయారై ఉంటుంది. దాన్ని 24 hours లో క్లీన్ చేసి మైసూర్ ప్యాలెస్ లో తయారు చేసి ఫ్యాన్సీ రేట్ కమ్మేస్తా. ఇక శంకరాభరణం నీది కాదు భయ్యా, నాది. హలో, శంకరాభరణం నాది. My backbone is gone, bro. You're dusty. భయ్యా, ఇదే మోతియారి ఆఫ్ బిహార్. నా బీరు బాటిల్ ఏంట్రా ఓడి బీరు బాటిల్ కోసమే చొక్కా పెట్టేసుకుంటావరా? ఎంత ఉంటుంది బీరు? 100 రూపాయలు. నీ చెత్త. 10 బీర్లు కొనుక్కో. మా వాడి కాలిందనుకో బీరు బాటిల్ పగిలించోట బీర్ ఫ్యాక్టరీ పెట్టేస్తాడు.
ఎవడనుకున్నావు? NRI అంటే నచ్చితే ఎంత రేట్ అయినా ఇచ్చుకునేవాడు. నాన్ రెసిడెంట్ ఇండియన్. వీళ్ళకంత గుజ్జులేదులే భయ్యా, నువ్వు ఊరుకో. సార్ ఏం చేస్తారు? ఏం చేస్తాడా? జాగింగ్ కి జాగ్వార్ లో వెళ్తాడు, లంచ్ కి ల్యాండ్ రోవర్ లో వెళ్తాడు, డిన్నర్ కి హమ్మర్ లో వెళ్తాడు. ఇంకా మా వాడికి చిరాకేసింది అనుకో, ఒక్క చెక్కుతో బీహార్ మొత్తం కొనేస్తాడు. అది మా వాడి రేంజ్. ఇట్స్ సారీ భాయ్ సాబ్. ఇట్స్ ఓకే వెళ్ళండి. ఇప్పుడు ఎవరు చెప్పడం అవసరం బ్రో? అవసరమే భయ్యా, బిల్డప్ ఇవ్వకపోతే బీహార్ లో బతకలేము. అరే టోపీ ఇట్రా. ఏంటి నీకు శంకరాభరణం ప్యాలెస్ తెలుసా? తెలుసు. తెలీదంట పదభయ్య. తెలుసంటుంటే తెలీదంట పదభయ్య. తెలుసంటుంటే కావాలంటే చూపిస్తారండి. తెలిసి అలాగే తీసుకో, చూపించు పద. నువ్వు రాబాయ్, ఎవడు మోస్తాడు గానీ. ఇదే శంకరాభరణం ప్యాలెస్. ఏంటి నాకు నిజంగా తెలుసు, మీరు షాక్ అయ్యారా? మీరు ఆ షాక్ లో ఉండండి, నేను సెంటర్కి వెళ్తాను. ఎవరికి అడ్రస్ అవసరమో. ఏంది భయ్యా ఇట్టా ఉంది ఇదే? అదే బ్రో, నాకు అర్థం కావట్లేదు. ఖాళీగా ఉందని కిడ్నాప్ చేసి ఎవడైనా ప్యాలెస్ కూడా కిడ్నాప్ చేస్తారా? ఇది బీహార్. చెప్పాను కదా భయ్యా, నీకు తెలియకుండా నీ కిడ్నీని కూడా కిడ్నాప్ చేసేస్తారు. అవునా? లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ బ్రో. వాట్ ద ఫిష్ ఇస్ గోయింగ్ ఆన్? అంటే చేపల మార్కెట్ పెట్టేశారంట వాళ్ళ లోపల. కాదు బ్రో, ప్యాలెస్ ఎంటీగా ఉంటది అనుకుంటే ఈ మ్యూజిక్ ఏంటి, సాంగ్స్ ఏంటి? లోపల బొద్దింకులు, బల్లులు, గబ్బిలాలు డాన్సులు కడుతున్నాయేమో. Oh my వీరంతా గాజులబ్బాయికి రమ్మని చెప్పావా? పెళ్లికి మన వాళ్ళందరూ వస్తున్నారా? పెద్ద నాన్న ఎవరో వచ్చారు. ఎవరు బాబు మీరు? ఐఎమ్ రజోదేవి సన్. కొడుకువా? యా. అంటే మన బావా? ఎందుకు వచ్చావు? వాట్? అది ఇంకా బతికే ఉందా? హే, ఏంటలా మాట్లాడతారు? ఆఫ్ కోర్స్ షీ ఇస్ అలైవ్. ఎవరు రమ్మన్నారు నిన్ను? మీ నేనే రమ్మన్నాన్రా. నువ్వా? అవును. ఏ? ఏమిట్రా, మన శుక్లా గారు లేరు, అమెరికాలో వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు మన రజ్జోను కూడా చూశారట. మన దేవి పెళ్లి ఎలాగో వస్తూనే ఉండే, మనం కూడా రజ్జోని చూసి చాలా కాలం అయింది కదా, ఈ వంకతోనన్నా దాన్ని చూడొచ్చని పెళ్లికి రమ్మని కార్డు పంపించాను. ఏ తల్లిగా నీ కూతురు పెళ్లికి పిలిచే హక్కు ఆ మాత్రం నాకు లేదా? ఎలాగోలా చావండి. చిచి. నేను మీ అమ్మమ్మకి చెల్లెల్నిరా. వాడు నా కొడుకే, మీ అమ్మకి అన్నయ్య అవుతాడు. వాడి ముక్కు మీద కోపం ఉంటుందే గాని మీ అమ్మంటే వాడికి గుండెల నిండా ప్రేమేరా. చిన్నప్పటి నుంచి దాన్ని వాడి చేతుల మీదుగా పెంచాడు. చెప్పా పెట్టకుండా వెళ్లిపోయిందని కోపం, అంతే. మీ అమ్మమ్మ తాతయ్యల కర్మకాండ కూడా ఆయన చేతుల మీదే జరిపించారు బాబు. చూస్తారేంట్రా, లోపలికి తీసుకెళ్ళండి. హాయ్ హలో వెల్కమ్ టు శంకరవరణం. ఒక్కొక్కరే నువ్వు అమెరికా నుంచి వచ్చావురా నాయనా? ఐ లవ్ యూ. ఇక్కడ ఏమిటి అద్దెకు దిగారా? అబ్బా, ఒకటి కనపడదు ఒకటి కనపడదు. నీకు అన్ని ప్రాబ్లమ్సే. బాస్, నేను మీకు ఏమవుతానో తెలుసా? తెలీదు. నాకు తెలీదు, ట్రై చేద్దాం. అదే ఇందాక మిమ్మల్ని తిట్టలేడే బద్రీనాథ్ మామయ్య, ఆ. ఆయన భార్యకి మేనమామ కొడుక్కి తోడలుడు తమ్ముడిని. ఎవడికి పుట్టావు? ముట్టు పగిలిపోతుంది. నీకుందే? ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఏమవుతాను? కన్ఫ్యూజన్ అవుతాం. కొట్టాడు కొట్టి మీద సరిగా. నేను నీకు బేరం అవుతాను. హలో. ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా వదలే. నేను నీకు అత్తేనవుతాను బాబు. అత్తయ్య. నేను నీకు అక్కనవుతాను అక్క. బాబు. చాలు చాలు, మేమందరం నీకు చుట్టాలం బంధువులం. ఈ పెళ్ళయ్యేలోపు ఎవరెవరేంటో నీకే తెలుస్తుంది. బాబుని లోపలికి తీసుకెళ్ళండి రా. ఓ బాస్, మీరు తెలగలా ఉన్నారు. అసలు మీరు ఏ క్రీమ్ ఐస్ వాడతారు? క్రీమ్ వాడతారా? మొమంతా పూసుకుంటే చేమలు వచ్చి కుట్టి వెళ్ళిపోతావు. నువ్వు కూడా ఇలాగ తెల్లగా తయారవుతావు. వెళ్ళాలి పక్కెలా. ఇంతకీ ఇతను ఎవరంటే పరిచయం చేయలేదు? He's my... నేను ఇతనికి బ్రాని. No, I mean, he's my bro, my dad's friend's son, Akshay. పాటలో ఉంటాడు, నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఎప్పుడనగా బయలుదేరారో ఏంటో, మొహాలు చూడండి ఎలా పీకిపోయాయో. వెళ్ళి స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. రండి రండి, మీకు అది చూపిస్తాను. కొట్టుకోకండి పదండి. Just be safe, huh? వారి నువ్వు రజ్జోదేవ్ కొడుకు అంటరా? నీకు ఇప్పుడు స్పీకర్ పని చేసినట్టుంది. రజ్జోదేవ్ కొడుకే. నేను మనిషి పని మనిషిలో ఉండు. ఈ వారంలో వచ్చాడు నీ ఎద్దులు బండి మొక్క. Hey, she speaks like my mom, bro. ఓ రియలీ కమ్. అవును, హ్యాపీ ఎక్కడా కనిపించట్లేదు. దాని బావ అమెరికా నుంచి వచ్చాడని తెలిస్తే దాన్ని పట్టలేం మనం. నియర్ ఇంటర్మిషన్, బిగ్ ఫైట్, చిన్న బాలయ్య డామేజ్డ్, ఫ్యామిలీ మెంబర్స్ కొలాప్స్, విలన్ విక్టరీ, రౌడీస్ కవరింగ్ బాలయ్య ఫ్యామిలీ. నో వే, ఫ్యామిలీ మెంబర్స్ ప్రే, ఆస్కింగ్ స్కై విత్ 2 hands. Then you look, air came super fast with dust, rowdies looking and shocking. షాకింగ్? వై? Legend coming. పెద్ద బాలయ్య బ్రేకింగ్ ఆల్ బాడీస్, రౌడీస్ బ్రేకప్, ఫ్యామిలీ మెంబర్స్ కమ్స్ అప్. Happy. What is market? Vegetable market?
సూపర్ మార్కెట్, ఆల్ మార్కెట్స్. ఎనీబడి హౌస్ వర్క్ కేమ్? నో కేమ్ హౌస్ వర్క్. ఆల్ వాంట్ లండన్ గోయింగ్, అమెరికా గోయింగ్, యూరోప్ గోయింగ్. I came housework, sir. ఓహో, యూ కేమ్ హౌస్ వర్క్. టెల్ మీ ఫ్రీలీ. Buffalo is successful animal. They pull cart. అమెరికా నుంచి మీ బావ వచ్చాడు. Sir, I go హ్యాపీ షాట్ ఫినిష్ యువర్ బఫెలో స్టోరీ. Ramu chacha, my flight in America. ఏంటి Helena, all happy. మరి ఎందుకు పరుగు? అమెరికా నుంచి రజాత కొడుకొచ్చాడని వస్తే చూద్దామని. ఏం అక్కర్లేదు, వాళ్ళతో బంధుత్వం తెగిపోయి 5 ఏళ్ళైంది. ఇప్పుడు కొత్తగా కలుపుకోకర్లేదు. నువ్వు కూడా వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే నాన్న, ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? ఆ బీర్ గంజలో ఉన్న బలదేవ్ శుక్లా గారికి ఒక కార్డు పడే. వాళ్ళ అమ్మాయిని కూడా రమ్మని చెప్పరాయి, నాకు వరుస అవుతుంది. కొరస అవుతుంది. అక్కర్లేదు మరే. వరుస అంట వరుస. ఏంటి బావొచ్చాడంట కదా, ఎలా ఉన్నాడు? అబ్బా, రబ్డి స్వీట్ లా ఉన్నాడు, చూస్తే కొరుక్కొని తినాలనిపిస్తుంది. చంపేస్తా. ఏంటే పెళ్లి పనులు పెట్టుకుని పాట్నా వెళ్దామంటుంది నాన్న. సినిమా అంట. బావ మీద హౌస్ఫుల్ రైట్స్ నావే. ఈ రోజు ఏదో రోజు వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే ఇంగ్లీష్ స్పీచింగ్ జాయినింగ్ అయ్యా. అర్థమైందా? ఎక్కడున్నాడు ఇంతకీ? పైనున్నాడు. సిగ్నల్స్ ఎక్కడ? ఛీ, వీడా? డ్రాపా? నో ఫిక్సింగ్. మీకేం చెప్పాను? అమెరికా నుంచి వస్తే అడుగు పందైనా నీకు ఓకే. ఎగ్జాక్ట్లీ. కింద పైన ఎక్కడ రావట్లేదు. ఏం బ్రో ఇక్కడ సిగ్నల్స్ లేవు? సిగ్నల్స్ కూడా ట్యాప్ చేస్తారా? అది కూడా పాసిబుల్ భయ్యా. వీడెవిడే ఎంత బాగున్నాడు? బావ ఫ్రెండ్ అంట, పాట్నా నుంచి తోడుగా వచ్చాడు. కొంపదీస్ వీడిక్కని కనెక్ట్ అయిపోయావా ఏంటి? చిచ్చి, ఆల్రెడీ చెప్పాగా. అమెరికా నుంచి వస్తే అడుగు పందైనా నీకు ఓకే. ఎగ్జాక్ట్లీ. అయితే మేము ట్రై చేసుకోవచ్చు అనమాట వాడిని. సిగ్గు లేకుండా మీ ఫేసులకి ఫ్రెండ్ క్యారెక్టర్లే కరెక్ట్. ఈ సిగ్నల్స్ ఇప్పుడు ఈ దరిద్రుణ్ణి దారిలో పెట్టాలా? మనల్ని కాదు. సందేహం లేదు, ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు, కందేటి హ్యాపీ. అమ్మని చాయ్ పంపించమని చెప్పు. అలాగే నాన్న. ఓకే బాయ్. ఓకే చాయ్. మహేష్ బాబుకి సమంత కనెక్ట్ అయినట్టు ఇది నాకు ఇలా కనెక్ట్ అయింది ఏంటి? నిజమేనా? నేను అందగాడినా? రండి మా సార్ రండి. ఇలా ఇవ్వలేడు ఖాళీ. చెప్పరా, డబ్బులు లేవు మా సార్. అరువు లేదా అడగటం తెలియదు. అయితే ఓకే, టీ మీరు అడుగుతూనే బెటర్ గా ఉంటుంది మాస్టర్. సింహం ఆర్డర్ వేస్తుంది, అడుక్కు తిందు. నా గురించి వదిలేండి మాస్టర్. మందు మటన్ లేకుండా మీరు ఎప్పుడైనా విన్నారా? జాగ్రత్తగుండు, ఏమనుకుంటున్నావో? రాజుగాడు ఎట్లా భరిస్తున్నా దీన్ని? ఎరా ఎందుకంత రేటు? అరే చారి, లవర్స్ అన్నాక 1,00,000 ఉంటాయిరా. టైమే తెలీదు. అబ్బా, మళ్ళేమైందిరా? ఈసారి నా జాను డైరెక్ట్ గా నా బాత్రూమ్ లోకి వచ్చిందిరా. బాత్రూమ్ లోకా? యా. ఓ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మనం ప్రేమించుకుంటున్నాం అనుకుంటారు, లేదంటే ఒకటవుతున్నాం అనుకుంటారు. నాకు ఇలాంటివన్నీ అస్సలు నచ్చవు. అది తలుచుకుంటే నాకు సిగ్గేస్తుంది బావా. నాకు భయం వేస్తుంది. ఈ విషయం వాళ్ళ బాబుకు తెలిస్తే నరికెత్తని అనిపిస్తుంది. ఈ రిస్క్ వ్యాపారం మనకి ఎందుకురా? ఆ అమ్మాయిని మనసులో తీసేయి. అదంత ఈజీ కాదు. గుండీలు తీసేంత ఈజీ కాదురా గుండెల్లో నుంచి ప్రేమ తీసేయటం. థ్యాంక్ యూ మాస్టర్. అది చేయటండి. సపోర్ట్ అంటే ఇలా ఉండాలి. చూడండి రా, ఆ పర్సనాలిటీ చూడండి రా. 6 అడుగుల బుల్లెట్ నుంచి జస్ట్ 1 అడుగు తీసేసినట్లేదు. హలో మాస్టర్, ఆ అమ్మాయి చౌదరి గారి కూతురు. చౌదరి గారి కూతురు అంటే సల్మాన్ గారి కూతురు అయితే మనకేంట్రా? సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్ళే కాలేదు మాస్టర్. నాకైందా? అయినా చుట్టుపక్కల వాళ్ళలో నా ఫోటోలు తిరగట్లేదా? అవునవును, తిరుగుతున్నాయి. చూడు తమ్ముడు, మాస్టర్ నీ ప్రేమకి అండగా ఉంటా.
ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తా, అవసరమైతే ప్రాణాలు తీస్తా. అబ్బా 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 మాస్టర్ మీరు నాకు ఈ మాత్రం హెల్ప్ చేస్తే నేను మీకోసం ఏమన్నా చేస్తా. అంతేనా? అయితే ఇప్పుడు బిర్యానీ, మధ్యాహ్నం మటన్, ఈవినింగ్ ఎగ్స్, నైట్ పెగ్స్. అబ్బా దరిద్రం డామినేట్ చేసింది మాస్టర్, అందుకని అబ్బా. అలాగే వాడు చెప్పిందే ఫాలో చేయి. రే ఏంట్రా ఇది? జానకిని మర్చిపోలేకపోతున్నా మామ. చంటి రేయ్ మాస్టర్ బండిది. అలాగే. ఎక్కడికి మాస్టారు? బైరెడ్డిపాలెం. ఆ పెళ్లి కొడుకు కూరేనా? ఎందుకండి? వీడు బాధపడుతున్నాడు, జానకి భయపడుతుంది. ఆ బైరెడ్డిపాలెం గాడు అడ్డుపడుతున్నాడు. అక్కడికి మీరెళ్ళి ఏం చేస్తారు? ఏం చేస్తానో చూపిస్తానురా. ఆడుండే సెంటర్ ఇదే మాస్టర్. అగిపెట్టిందా? లైటర్ ఉంది. ఇలియానా దొరకలేదు కదా అని సన్నీ లియోన్ కి షిఫ్ట్ అయ్యే క్యారెక్టర్ కాదురా నాది, అర్థమైందా? టైగర్ నారాయణ ఎక్కడ? తెలీదు. టైగర్ నారాయణ ఎక్కడరా? తెలుసు. రేయ్, నిప్పు నీటిలో పడితే ఆరిపోద్ది, నెత్తి మీద పడితే కాలిపోద్దిరా. టైగర్ నారాయణ తెలుసా? తెలియదు సార్ నాకు. తెలీదు. టైగర్ నారాయణ తెలీదా? తెలుసా తెలియదా? చెప్పరా. ఎక్కడ్రా వాడు? తెలీదు. టైగర్ నారాయణ తెలీదా? చెప్పు. ఎక్కడ ఎక్కడ దాచారు వాడిని చెప్పండి. సార్ సార్ కొంచెం అడ్రస్ ఎక్కడ చెప్తారా? అడ్రస్ చెప్పాలా? అడ్రస్ చెప్పాలరా నీకు? ఈ లోగో చూస్తుంటే నువ్వే టైగర్ నారాయణ అని అర్థమైందిరా. ఈ బిల్డప్ ఏంట్రా? నువ్వు చేతులు ఎత్తటం, వాళ్ళు ఆపేయటం, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎవడ్రా నువ్వు? అరే హౌలే, అడిగిన దానికి సమాధానం మాత్రమే నా చెవిన పడాలి. మా ఊరి చౌదరి గారి అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నావంటగా, చౌదరి గారికి ఫోన్ చేసి మ్యాచ్ క్యాన్సిలేషన్ చెప్పు. ఓకే డ్యూడ్. లేకపోతే పిడుగు పొలంలో పడితే చూసుంటావు, చెయ్యి బాడీ మీద పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తావురా. మాస్టర్ ఉన్నాడా పోయాడా? మాస్టర్ మాస్టర్ ఏంటిది? కమిలిపోయిన ఫైల్ వాను. బాగా కొట్టారు. బాగా కొట్టారంటే బట్టను బండకేసి బాదినట్టు బాదారు. ఒక ముక్కలో చెప్పాలంటే వారు వన్ సైడ్ అయిపోయింది. ఇంతలో ఎంత మార్పు! పరిస్థితులు పంచిచ్చాయంటే మనవాడు కూడా పరాయివాడు అవుతాడురా. చంటి, చౌదరి అయితే చంపేసి వదిలేస్తాడు, కానీ వాడైతే శవాన్ని కూడా దొరకనివాడు. నువ్వు జానకిని మర్చిపోవటం మంచిదిరా. త్వరగా కానివ్వండి రా, వెళ్ళి వచ్చే టైం అయింది. నమస్కారం అండి. త్వరగా కానివ్వండి రా, టైం అవుతుంది. హలో, అలాగే స్ట్రైట్ వచ్చేయండి. స్ట్రైట్ వచ్చేసి అక్కడ రైట్ తీసుకోండి. ఎంతసేపు రా? అయిపోయిందన్న, ఒక 5 నిమిషాలు రెడీ కానివ్వండి. అరే మీరు వచ్చేయండి రా. ఏంటి అంత సిగ్గుపడుతున్నావు? మీ ఆయన కోసం కూడా కొంచెం దాచుకో. ఎప్పుడో పెళ్ళైతే అప్పుడే వచ్చారండి. నువ్వెందుకు వచ్చావు? నేను వస్తానయ్యా, నాకు మీకు పోటీ ఏంటి? తిన్నారా? తినకపోతే వెళ్ళి తినండి. టైగర్ నారాయణ మనసుతో తమాషా. బైరెడ్డిపాలెం వచ్చి తన్నులు తింది నువ్వే కదా? నేనేరా. చూసావు కదా, గుర్తుపట్టావు కదా, మళ్ళీ అడగడం ఎందుకురా? హలో, వచ్చారా, తిన్నారా, వెళ్ళారా? అక్కడ చూసామండి, అక్కడ చూసామండి. ఏమ్మా అమ్మాయి ఎక్కడ? రూమ్ లో
రెడీ అవుతుంది అత్తయ్య. త్వరగా కానివ్వండి అమ్మా, టైం అవుతుంది. ఒక్క 10 నిమిషాలు అత్తయ్య వచ్చేస్తుంది. ఏంటమ్మా ఇంకా రెడీ చేయలేదా? లేట్ అవుతుందమ్మా, తొందరగా రెడీ చేయి. 5 minutes ఆంటీ. సరే సరే సరే. వచ్చే 5 నిమిషాలు అవుతుంది. కూల్ డ్రింక్ ఇచ్చేవాడు కూడా లేడు. అరే హార్లిక్స్ తీసుకురా, హార్లిక్స్. అరే ఇట్రారా, నువ్వు కుంటెంకన కొడుకువేనా? అవును. ఏ పెళ్లి గట్రా ఏమన్నా అయిందా? పెళ్లి కాలేదు గాని గట్రాలు చాలా అయినాయండి. పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయిందా? ఈడు తక్కువడు కాదు. మాస్టర్ కి ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదు. అట్టండి రా, చూస్తారండి. మాస్టర్ మీరు చెప్పినట్టే మా చంటిగడ్ జానకి మర్చిపోయాడు మాస్టర్. వెరీ గుడ్, మర్చిపోయాడరా. కానీ జానకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు మాస్టర్. గిఫ్ట్ ఇస్తాడా? దానికి ఉంది, ఇచ్చేయమనరా. అలాగైతే ఒకసారి జానకి తీసుకురండి మాస్టర్. ఒరేయ్, మీతో పరిచయం నేరానికి నారా తిప్పలు పడ్డాను రా. ఇప్పుడు అమ్మాయిని తీసుకొస్తే గిఫ్టే ఇస్తాడో లిప్ టు లిప్ కిస్సే ఇస్తాడో నాకు అనవసరం. ఈ దెబ్బతో అమ్మాయిని మర్చిపో. అలాగే మాస్టర్. ఇల్లు త్వరగా తీసుకొచ్చాను మాస్టర్. తెస్తాను రా, రిస్క్ చేస్తున్నాను రా. మీరు కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు మాస్టర్? ఏంటి ఇంత బోర్ కొడుతుంది? హలో, మిమ్మల్ని చూస్తుంటే ఎవరికి పెళ్ళైనట్లేదు. మీరు ఇక్కడేం చేస్తారు? అక్కడ బాయ్స్ ఉన్నారు, వెళ్ళి బీట్ కొట్టుకోండి. అటువైపు ఉన్నారా? వెళ్ళండి. పదండి. సరే పదండి. మీరు రెడీ చేసేయండి తొందరగా. ఎవరైనా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పెళ్లి కూతురు కిడ్నాప్ చేస్తున్నాను. నీకేమైనా అభ్యంతరమా? ఈడెవడో తిక్కలోలా ఉన్నాడు. నేను తిక్కలుంటాయి. జానకి ఇలారా, ఇలారా. జానకి, నీకు రహస్యం చెప్పాలి. లైఫ్ లో థ్రిల్లింగ్ పాయింట్. ఒకసారి బయటికి రా. ఏంటి మాస్టర్? నీకు సీక్రెట్ చెప్పాలమ్మా. సీక్రెటా? ఆ, అసలు విషయం ఏంటో చెప్పండి. సీక్రెట్ గానే చెప్పాలి. అదా చెప్తా. అసలు ఎక్కడికి మాస్టర్? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను ఇంకా అమ్మాయికి ఆ విషయం చెప్పలేదురా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? పెళ్లి కూతురు కిడ్నాప్ చేశాడు. No!